ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే ఇదేంటి? గుడ్ మార్నింగ్ మేడం కానుంగో. నేను మిమ్మల్ని దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతానికి వచ్చాను. మీరు మా క్వీన్ హసుమతికి మీ స్కూల్లో ఒక జాబ్ని ఇవ్వాలి. తను ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందట. అరే రే, ముందు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పండి. సారీ నా పేరు కవర్డ్ మెజిషియన్. కవర్డ్ మ్యూజిషియన్ ఏంటి పేరు విచిత్రంగా ఉంది? సైలెన్స్. ఈయన వైఫ్ మాకు నేర్పిస్తుందా? అప్పుడు మేము కవర్డ్ అయిపోతాం. ఎవరు వీళ్ళందరూ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ స్కూల్లో పిల్లలందరికీ ఇలాగే నేర్పిస్తున్నారా? పేర్లు అసలు ఏముందండి, టాలెంట్ చూస్తే అదిరిపోతారు. స్టూడెంట్స్ సైలెంట్ గా ఉండండి, ఎవరు మాట్లాడవద్దు. మీరు ఎవరిని కూడా ఎప్పుడు ఎక్కిరించవద్దు. సారీ అస్మది మేడం, వెరీ సారీ. మీ సారీ నేను ఒప్పుకోను. పిల్లలందరూ ఒక్కొక్కరుగా నా దగ్గర సారీ అడగాలి, లేదంటే నేను ఊరుకోను. అరే నువ్వు అసలు ఎందుకు ఏం మాట్లాడకుండా ఇలా ఉన్నావు? మీరు ఎవరో తెలియనివ్వండి. మీరు కావట్ కాదు, వీరుడని తెలియనివ్వండి. మీరు వాళ్ళందరంతా చూడాలి. ఇంకెప్పుడు వాళ్ళ పని చేయకూడదు. ప్లీజ్ ప్లీజ్ కోప్పడకండి. ఈమెను ఎవరు ఎక్కిరించారో ముందుకు రండి. నేనే చెప్పాను మేడం, కానీ నేను ఏం చేయను. ఈయన పేరు అలా ఉంది, అందుకే అందరు నవ్వారు. అది మాత్రమే కాదు, కవర్డ్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? అప్పుడు వాళ్ళ పండ్లు కూడా అలాగే కదుంటాయి. చాలు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మౌనంగా ఉన్నానని ఎక్కువ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఒక పని పడతాను, ఉండండి. కవర్డ్ మ్యూజిషియన్, దయచేసి కోప్పడకండి. వీళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నాను. లేదు రుద్రా, నువ్వు ఇందులోకి రావద్దు. ఇవాళ ఒక్కొక్క స్టూడెంట్ నాకు సారీ చెప్పాల్సిందే. కవర్డ్ మ్యూజిషియన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకండి. Ibaiska sakum pustum. రుద్రా, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. ఖచ్చితంగా నేను తిరిగొచ్చి సాధిస్తాను. తిరిగొచ్చి మిమ్మల్ని వదిలిపెట్టాను. తిరిగొచ్చి మీ మీద పగ సాధిస్తాను. పిల్లలు త్వరగా స్కూల్కి వెళ్ళండి. రా, వెళ్ళి ఆ పిల్లలు ఒక పని పడతాం.
ఇదేంటి వీళ్ళకి ఐస్ క్యూబ్ లో ఇరుక్కుపోయారు. రుద్ర వెంటనే మమ్మల్ని కాపాడు కాపాడు. Zibaiska, Ice Cube Breako! Ice Cube Destroyo! అందరూ ఇలా అయిపోయారేంటి? రండి రండి రండి, వచ్చి నన్ను ఎగతాళి చెయ్యండి. ఎవరు నన్ను ఎగతాళి చేసింది? నవ్వండి నవ్వండి, వచ్చి నన్ను ఎగతాళి చెయ్యండి. ఐ వాంట్ యూ టు లాఫ్ అట్ మీ. నవ్వండి, మనం అందరూ కలిసి కాస్త నవ్వుకుందాము. రండి రండి రండి. Marah? కాదు, నవ్వండి, బాగా నవ్వండి, ఎగతాళి చెయ్యండి, ఎగతాళి చెయ్యండి. ఎవరెలా చేస్తారో నేను చూస్తాను. కోవర్డ్ మ్యూజిషియన్, ఇలా చేయకండి ప్లీజ్. మీరు చాలా మంచివారు. మీరు ఇలా చేయడం అసలేం బాలేదు. నేను మంచివాడిగా ఉండేవాడిని, మంచివాడిగానే ఉండేవాడిని రుద్ర. ఎప్పుడు నేనైతే అవమానపడ్డానో అప్పుడు నేను అన్నిటినీ మర్చిపోతాను. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? కమాన్, త్వరగా అందరూ లోపలికి వెళ్ళండి, పరిగెత్తండి, వెళ్ళండి. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు అందరినీ కాపాడేశావు. మేడం కానన్గో, ప్రమాదం ఇంకా అలాగే ఉంది. వాళ్ళు మళ్ళీ వస్తారు. మనమంతా ఐస్ క్యూబ్ లో ఎలా ఇరుక్కున్నామనేదే కనిపెట్టాలి. అసలు అదేం ట్రాప్? మనమెలా అందులో చిక్కుకున్నాం? మేడం కానన్గో, నేను స్కూల్ చుట్టూ ఒకసారి చూసొస్తాను. హిడెన్ ట్రాప్స్ ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుంటాను. గాగుల్స్ సహాయంతో ట్రాప్స్ అన్నిటినీ తెలుసుకోవాలి. గాగుల్స్ ఆన్. జాగ్రత్తగా ఉండండి, డాట్స్ అన్ని ఫ్లోట్ అయ్యి ఇక్కడికి వస్తున్నాయి. ఇది కూడా ఒక ట్రాపే. ఈ ఇన్విజిబుల్ ట్రాకర్స్ ఈ గాగుల్స్ లో మాత్రమే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, హ్యావ్ దీస్ గాగుల్స్.
అందరూ సిద్ధంగా ఉండండి. డాట్స్ నుంచి తప్పించుకోవడానికి రెడీగా ఉండండి. అవి వచ్చేస్తున్నాయి. అందరూ వెంటనే రూమ్స్ కి వెళ్ళండి. బయటికి రాకండి. మీ స్టూడెంట్ రుద్ర ఏం చెప్తున్నాడో ఆ మాటే వినండి. కమాన్, అందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళండి. రుద్ర, నువ్విక్కడే ఉండు. ఆ కవర్డ్ మ్యూజిషియన్ ని కంట్రోల్ చేయడానికి నువ్వేమైనా ప్లాన్ వేసుకోవాలి. ఓకే మేడం, కానన్ గో. పిల్లలు అందరూ రండి, నా వెనకాతలే రండి. అందరూ సన్ గ్లాస్ ని వేసుకోవాలి. లోపల నుంచి ఎవరో అరుస్తున్నారు. మనం వెళ్ళి చూసొద్దాం. వీళ్ళు రూమ్ లో ట్రాప్ ని సెట్ చేసి ఉంచారు. రుద్ర, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎవరిని కాపాడలేవు. నేను ఇవాళ వీళ్ళకి శిక్షనిస్తాను. ఆ తర్వాత వీళ్ళని ఎవ్వరూ కాపాడుకోలేరు. కవర్డ్ మ్యూజిషియన్, మీ పేరు మాత్రమే అలా ఉందనుకున్నాను, కానీ మీరు కూడా కవర్డే. చిన్నపిల్లల దగ్గర మీ ప్రతాపం చూపిస్తున్నారు, అది కూడా దొంగచాటుగా. దమ్ముంటే 1 to 1 నాతో ఫైట్ చేయండి. నాతో తలపడి మీరు కవర్డ్ కాదని నిరూపించండి. రా 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 రుద్ర, రా రా రా, ఐఎమ్ వెయిటింగ్. రుద్ర, నీతో నాకు ఎలాంటి పగ లేదు. వాళ్ళు మనసారా నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేకపోతే నేను వదలను. వాళ్ళు చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. నేను కాదనను, కానీ మీరిప్పుడు చేస్తున్నది అంతకన్నా పెద్ద తప్పు. ఏదేమైనా వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు. కానీ మీరు అలా కాదు కదా. నీ మాటలోనే తెలుస్తుంది, నువ్వు కూడా నన్ను అసలు ఏమీ చేయలేవని. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేటికి సందేహించకండి. ఇక ఎవరు బతకలేరు. ఇక మిగతా నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీ క్షమాపణ నాకేమీ అక్కర్లేదు. నో నో. Zibaiska fan Stopito! రుద్ర, ఈ ఫ్యాన్ ని నువ్వు అస్సలు స్టాప్ చేయలేవు. Focus and believe. వద్దు, ఆపేయ్. ఏం చేస్తున్నావు? ఏవేవైతే నువ్వు ఆపగలవు, ఎవరినైతే నువ్వు ఆపగలవు, బాగా గమనించు. నేను కాదనేది నేను నిరూపిస్తాను. అందరూ నా దగ్గర క్షమాపణ అడిగి తీరాల్సిందే. ఈ ఫ్యాన్స్ మిమ్మల్ని ఎప్పుడు టచ్ అవుతుందో అప్పుడు అందరూ ప్రాణాలతో ఉండరు, అప్పుడు అందరూ అంతమైపోతారు. ఎలాంటి పంజరం ఉండదు, ఎవరు ఖైదీ అవ్వరు. ఎవ్రీబడి విల్ బి ఫినిష్.
మేడం కానన్కు కవర్డ్ మెజిషియన్ నిజంగానే మంచివారు, కానీ మనం అతన్ని ఇన్సల్ట్ చేశాం, అందువల్లే అతను కోప్పడుతున్నారు. జెనీ జాడీని సారీ చెప్పమనండి. స్టూడెంట్స్ ఎవరైతే అతను చూసి నవ్వారో వాళ్ళందరూ సారీ చెప్పాల్సిందే. పిల్లలు, రుద్ర కరెక్ట్ గానే చెప్తున్నాడు. మీరందరూ సారీ చెప్పే తీరాలి. తర్వాత జెనీ, జాడీ, ముందు మీరు క్షమాపణ అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. మీరే ఇక్కడ పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు అందరూ కలిసి అనుభవిస్తున్నాం. సారీ సార్, సారీ, మేము పెద్ద తప్పు చేసాం. సారీ సార్, సారీ, వెరీ సారీ. సో సారీ సార్, మేము కూడా పెద్ద తప్పు చేసాం. లేదు లేదు లేదు, నేను ఎవరిని క్షమించాను. ఇంకా ఆపండి. మీరు ఇలా కోప్పడకూడదు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే చాలా బాగుంటారు. చూడండి, అందరూ క్షమాపణ అడుగుతున్నారు, అందువల్ల మీరు కోపాన్ని వదిలేండి. అవును కవర్డ్ మెజిషియన్ సార్, ప్లీజ్ మీ కోపాన్ని వదిలేయండి. ఇక్కడ చూడండి, చెప్పాలంటే వీళ్ళు పెద్ద తప్పేం చేయలేదు. వాళ్ళేం చేస్తారు, మీ పేరు అలాగుంది. మొదటన ఎవరు విన్నా అలాగే నవ్వుతారు. అరే కోపాన్ని వదిలేయండి. సరే సరే వదిలేయండి. అందరూ క్షమాపణ కోరారు కదా, నేను ఒప్పుకుంటాను. అలాగే నా కోపాన్ని తగ్గించుకుంటాను. యాక్చువల్లీ నేను కూడా క్షమాపణ కోరుకుంటున్నాను. నేను కూడా మీ దగ్గర ఇంతగా కోపడి ఉండకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇలాంటి తప్పు ఎవరూ చేయరు. మీరు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించారు. రుద్ర, ఇది అందరికీ ఒక మంచి గుణపాఠమే. మనం ఎప్పుడూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే అన్ని పనులు చెడిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్ర. నువ్వు నాకు మంచి గుణపాఠం చెప్పావు. కవర్డ్ మ్యూజిషియన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వి నర్సుమతి మేడం, ఇది మీ స్కూల్ అనుకోండి. మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు తీయొచ్చు. ఖచ్చితంగా నేనేదో ఒక రోజు వస్తాను. ఇప్పుడు మేము బయలుదేరతాం. బాయ్ 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 బాయ్. ఇది మేమిచ్చే నీకొక చిన్న గిఫ్ట్. Thank you, sir. Thank you very much. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.